Good morning, my dear brothers and sisters. శాన్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అనే ఈ ఫీచర్కి మీ అందరికీ ఆహ్వానము. ఇది 24వ దినము. ఇవాల్టి వాక్య భాగము నిర్గమాకాండము 13, 14, 15 అధ్యాయాలు. మనము గత దినం చూసినట్లయితే మరి ఎట్టకేలకు ఫరో ఇశ్రాయేలీలను పంపించడానికి ఒప్పుకున్నారు. మోషే మరి ఆ ఇశ్రాయేలీలందరూ తమ ఆస్తులతో తమ మందలతో బయటకు వచ్చారు. రామసిస్ నుంచి సుక్కోత్కు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఇవాల్టి పాఠ్యం. 13వ అధ్యాయం. దేవుడైన యెహోవా మోషేతో ఇలా చెప్పారు: ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్ఠించాలి. మనుషుల పశువుల ప్రతి తొలిచూలు నాది. అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు: మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. దేవుడైన యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించారు. మీరు పొంగజేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు. అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు. కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, ఎబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశారు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తర్వాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి. అంటే మనం నిన్న కూడా చదువుకున్నాం, ఆ పస్కా పండుగ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఆ నెల వాళ్ళ పండుగ చేసుకోవాలి. అలాగే 7 రోజులు వాళ్ళు పులియన రొట్టి, అంటే అందులో ఈస్ట్ వేయకుండా చేసుకున్న రొట్టె, అది పులవకుండా అది పొంగకుండా ఉండే రొట్టిని చేసుకొని వారు తినాలి. ఈ 5 పేర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి: కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, ఎబూసీయులు. ఒక్కొక్కసారి మనకి 6 పేర్లు కనిపిస్తాయి, కాన్స్టెంట్గా 6 పేర్లు కనిపిస్తాయి. తర్వాత 7 పేర్లు కూడా కనిపిస్తాయి. మనకి పెరిజ్జీయులు కూడా కనిపిస్తుంటారు అందులో. వీళ్ళందరూ ఆ కానాన్లో ప్రస్తుతం ఉన్నారు. అప్పుడు మరి మోషే ఉన్న కాలంలో కూడా కానానీయులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రబలిపోయారు. ఈ 6-7 తెగలు కూడా ఉన్నారు. అది వాళ్ళకి తోడు ఫిలిస్తీయులు కూడా ఈ సముద్రపు ఒడ్డున వాళ్ళు కూడా వాళ్ళ నివాసము మరి చేసుకొని ఉన్నారు. వాళ్ళతోటి మరి తగాదా వస్తుందేమో అని వీళ్ళు, నేను మ్యాప్లో చూపించి ముందుకు చదువుదాం. మీరు 7 రోజుల పాటు పొంగని పదార్థం కలపని పిండితో, పొంగని పదార్థం కలపని అంటే ఈస్ట్ కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. 7వ రోజు యెహోవా పండగ ఆచరించాలి. 7 రోజులు పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకు పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేది మీ దగ్గర కనపడకూడదు. ఈ మొదటి నెల గురించి చెప్పడం మర్చిపోయాను. దీన్ని నిసాన్ అని కానీ అబీబ్ అని కానీ అంటారు. మన బైబిల్లో అబీబ్ అని రాస్తుంది. మరి తర్వాత దాని పేరు మరి ఇశ్రాయేలీలు, జ్యూస్ దాన్ని నిస్సాన్ అని కూడా పిలుస్తారు. ఇది మొట్టమొదటి నెల వాళ్ళకి. వాళ్ళ మొట్టమొదటి నెల మనకి మార్చి ఏప్రిల్లో పడుతుంది. మనకి మార్చి ఏప్రిల్ 4వ నెల అయితే వాళ్ళకి అప్పుడు వాళ్ళ సంవత్సరం ప్రారంభం అవుతుంది. మార్చి ఏప్రిల్ నెలల్లో వాళ్ళ సంవత్సరం ప్రారంభం అవుతుంది. అది వాళ్ళ అబీబు కానీ నిస్సాన్ కానీ ఆ రోజు 14వ రోజుని
వీళ్ళు ఈ పండుగ ఆచరించుకోవాలి. పస్కా పండుగ అంటారు, పాస్ ఓవర్ పండుగ అంటారు. ఇది వాళ్ళు ఆచరించుకోవాలి. మీరు 7 రోజుల పాటు పొంగని పదార్థం కలిపిన పిండితో చేసిన రొట్టెలు తినాలి. 7వ రోజు యెహోవా పండుగ ఆచరించాలి. 7 రోజులు పొంగకుండా చేసిన రొట్టెలే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఈ హద్దు వరకు పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేది మీ దగ్గర కనపడకూడదు. ఆ పిండి కూడా ఉండకూడదు వాళ్ళ దగ్గర. ఆ ఈస్ట్ కలిపిన పిండి కూడా వాళ్ళ దగ్గర ఉండకూడదు. 8 ఆ రోజు మీ పిల్లలకు నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను అని చెప్పాలి. దేవుడైన యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించారు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదిటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది. ఇది పిల్లలకు కూడా చెప్పాలి. మీరు ఇంకా తరతరాలు ఇది మీరు చెయ్యాలి అన్నట్టు మోషే వాళ్ళకి చెప్పాడు. ఇంకోటి మనం ఎక్కడ చూసినట్లయితే యెహోవా దేవుడు వీళ్ళ మొదటి బిడ్డని ఆ మరణంలో లేకుండా రక్షించారు కాబట్టి ఆ బిడ్డని వీళ్ళు యెహోవాకి ఇచ్చేయాలి. అది బలిగా అర్పించాలి. బలి అన్నది మనకి చాలా తప్పుడు సమాచారంతో ఉంటాం మనం. బలి అంటే చంపేయడం అని మన ఊహ. బలి అర్పణ అంటే ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళ నిండుగా కోసేసి వాళ్ళని దాని మీద పెట్టడం అన్నది బలి అనుకుంటాం. బలి అన్నది చెప్పాలంటే ఖుర్బాన్ అన్న మాట. హిబ్రూ భాషలో ఖుర్బాన్, మనం మరి ఉర్దూలో ఖుర్బానీ అంటాం. ఖుర్బాన్ అంటే దేవునికి ఇష్టం, దేవునికి ఇవ్వడం అని, అంతేగాని చంపేయడం అని కాదు. ఇక్కడ ఈ మొదటి చూలుని, మొదటి బిడ్డని బలి ఇవ్వాలి అంటే దేవుడికి అర్పించాలి అని, దేవుని సేవలో పెట్టాలి అని. మనం ఇంకా ముందుకు కొనసాగినట్టయితే ఒక రాజు యెహోవా దేవునికి, నేను అది చదివినప్పుడు మనం ఆ పేర్లు చెప్తాను, నాకు పేర్లు సరిగ్గా గుర్తులేదు. ఆ రాజు యెహోవాతోటి ఇలా మొక్కుకుంటాడు, నేను యుద్ధం నుంచి జయించి మళ్ళీ వెనక్కి వస్తే నాకు ముందు ఎవరు కనిపిస్తారో వాళ్ళని నీకు బలిస్తానని. అలాగా ఈయన ఇలా నడిచి వస్తుంటే ఆయన కూతురే వస్తుంది, ఎదురుపడుతుంది. అప్పుడు ఆ రాజు ఆ కూతుర్ని బలి ఇచ్చాడు అన్న మాటను పట్టుకొని వీళ్ళు అక్కడ చూడు, వీళ్ళ ఆచారంలో నరబలి ఉంది. మన ఆచారంలో అంటే మన యూదుల ఆచారం అనుకోండి, మన ఆచారం అంటే మన క్రిస్టియానిటీకి వచ్చేటప్పటికి యూదుల ఆచారానికి మనకి చాలా తేడా వచ్చింది. ఎందుకంటే మన యూదుల ఆచారాలు మనం పాటించాల్సిన అవసరం లేదని పౌలు పదే పదే చెప్పాడు. ఈ ధర్మశాస్త్రం కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు, మనకి దానికి చాలా దూరం. మన ధర్మశాస్త్రం యేసు ప్రభువు పాటించేశారు. మన ద్వారా ఆయన పాటించేసి ఆయన మనకి ఫెయిత్ ద్వారా మనకి రక్షణ కలగజేశారు. ఇక్కడ మరి బలి అని వచ్చింది కాబట్టి నేను అంత చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కూతుని బలి ఇచ్చేశాడు అని ఒక మాట అంటారు, కానీ అది బలి అంటే అర్పణ అంటే ఈ ఖుర్బాన్ అంటే దేవునికి ఇవ్వడం అని. అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మొదటి పిల్లల్ని దేవుడు కోరుకున్నాడు. ఆ రోజు మీరు ఆ రోజు మీ పిల్లలకు నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన రొట్టెలు తింటున్నాను అని చెప్పాలి. దేవుడైన యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించారు. ఆయన ఉద్దేశం మీ నోట ఉండేలా ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదుటిపై చిహ్నంగా ఉంటుంది. అందువల్ల ప్రథమ సంతానాన్ని యెహోవాకి ప్రతిష్ఠించడం. అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయ కాలంలో ఆచరించాలి. యెహోవా మీతో మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు కానాను దేశంలోకి నిన్ను రప్పించిన తర్వాత
మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకి ప్రతిష్ఠించాలి. పశువులకు మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే. అంటే ఈయన ప్రతి కుటుంబంలోనూ ఈ మొదటి బిడ్డ యెహోవా మందిరాన్ని ఆరాధించే కార్యక్రమాలు చేయాలి. అది మోషే వచ్చిన తర్వాత, మోషే లేవీయుల్ని నియమించక ముందు ఈ మొదటి బిడ్డ చేయవలసిన పని ఏంటంటే యెహోవాను ఆరాధించడం. ఈ జ్యేష్ఠత్వం తోటి కూడా వచ్చింది ఇది. ఈ ఈ ఆరాధించే హక్కు ఈ జ్యేష్ఠత్వంతో వస్తుంది. యాకోబు దాని మీద ధ్యాస చూపించాడు. నాకు ఆ జ్యేష్ఠత్వం కావాలని ధ్యాస చూపించాడు. అది ఆస్తులు ఎక్కువ 2 భాగాలు తీసుకోవాలని కాదు, ఆయన ద్వారా ఈ ఇశ్రాయేలీలు రావాలని ముందే యెహోవా దేవుడు మరి రెబ్కాకి చెప్పి ఉన్నారు. అలాగా ఆ రోజుల్లో ఉండేది ఇది, అదే ఇప్పుడు వచ్చింది అని కొంతమంది కామెంటేటర్స్ కామెంట్లు అయ్యి బహుశా ఆ యాకోబుకి ఆసక్తి, దేవుని ఆరాధించే ఆసక్తి వాళ్ళ కుటుంబంలో అని కూడా అంటారు కొంతమంది. ఇప్పుడైతే మనం చూస్తున్నాము మొదటి బిడ్డ ప్రతిష్ఠించాలంటే దేవునికి మరి ఆరాధన చేసేలా చేయాలి. మరి అది ఏసావు తృణీకరించాడు, యాకోబు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ యాకోబుని దేవుడు ఆశీర్వదించి వాళ్ళలోంచి ఈ సంతానం అంతా బయటకు వచ్చింది. అందుకోసం చదువుకుందాం. ఇంకా అప్పుడు ప్రతి మొదటి బిడ్డని యెహోవాకి ఇచ్చేయాలి. ఆ పశువుల్లో ప్రతి తొలి చూలుని ఇచ్చేయాలి. కాకపోతే ప్రతిష్ఠించినది గాడి పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. గాడిదలు కారుతో సమానం ఆ రోజుల్లో. ఈ గాడిదలు చాలా వాళ్ళకి ఈ బలి పశువులాగా అర్పించడానికి, గొర్రె పిల్లలుగా అర్పించడానికి ఒక తినే ఇది కాదు. గాడిద వాళ్ళకి చాలా అవసరమైన ఒక జంతువు. మనకి కార్లు ట్రాన్స్పోర్ట్లు ఎలాగో వాళ్ళకి గాడిదలు అలాగా. సో మీరు ఒకవేళ గాడిద కానీ మొదటి తొలిచూలు పుడితే దానిని మళ్ళీ మీరు తిరిగి కొనుక్కోవచ్చు. బలికి పనికి రాదు గాడిద కాబట్టి. ప్రతిష్ఠించినది గాడిపిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అలా విడిపించకపోతే దాని మెడ విరగదీయాలి. ఒకవేళ మీరు అది విడిపించలేకపోతే మళ్ళీ మీరు తీసుకోవడానికి వీల్లేదు, దాని మెడకు విరగదీసి ఇంకా దానికి ఉంచేయాలి. ఇంకా మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి. అప్పుడేమవుతుంది, వీళ్ళకి కూడా ఖరీదు, ఆ పిల్లలకు ఖరీదు చేసి వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే మోషే ఈ మందిరం కట్టినప్పుడు చూసినట్లయితే ఈ మొదటి పిల్లలు ఆరాధన చేయాల్సి వచ్చింది. తర్వాత లేవీలు, అది కూడా మనం చూస్తాం. ఈ విడిపించుకుపోవడం అంటే వాళ్ళు ఉంచుకొని వాళ్ళని దేవుని సేవకి మరి తర్పీదు చేస్తూ ఉంచాలి. అంటే వాళ్ళు ఉంచేసుకోవడం కాదు, తర్వాత వీళ్ళు వచ్చి దేవుని ఆరాధన చేయాలి. అది చూస్తాం మనం లోపల వెళ్ళాక, కొద్దిగా ఇంకా బైబిల్ లోపలికి వెళ్ళాక మనం చూద్దాం. ఇక ముందు మీ కొడుకులు ఇలా ఎందుకు చేయాలి అని అడిగితే, వాళ్ళతో ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను మన బలమైన హస్తం కింద దేవుడైన యెహోవా బయటికి రప్పించారు. ఫరో మనలను వెళ్ళనీయకుండా మన మనసును కఠినం చేసుకున్నప్పుడు దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల పశువుల మొదటి సంతానం అంతటిని సంహరించారు. అయితే నేను ప్రతి చూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకి బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను అని చెప్పాలి. యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించారు కనుక నీ చేయి మీద, నొసటి మీద ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి. ఇది ఆ కొడుకులు ఒకవేళ అడిగితే, ఎందుకంటే మరి దేవుడికి రక్షించారు కాబట్టి మీ పిల్లలను కూడా మీరు అలాగ అర్పించాలి. దేవునికి యెహోవాకి బలిగా అర్పించాలి. బలిగా అంటే చంపేయడం కాదు, అక్కడ కుర్బాన్ అంటే దేవునికి ఇష్టం, ప్రతిష్టం చేయడం అని దాని అర్థం. కుర్బాన్ అన్న మాటకి దాని అర్థం అది.
అప్పుడు ఇంకా మరి వీళ్ళ ప్రయాణం ఇంకా సాగలేదు కదా! ఇది ఈ మధ్యలో చిన్న ఇన్సిడెంట్ వచ్చింది. అది దేవుడు ఎలాగెలా చేయాలి, ఈ ఈ పండుగ ఆచరించాలని పెట్టారు. ఇప్పుడు అసలు స్టోరీలోకెళ్తాం. మరి ఆ ఎక్సోడస్, ఆ నిర్గమనం మనం కొనసాగాలి కదా మరి. వీళ్ళు ఇక్కడి దాకా వచ్చారు. సక్కోతులో ఉన్నారు. మరి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఫిలిస్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిని వాళ్ళు వెళ్ళనీయలేదు. ఈ ఈ ప్రజలు ఫిలిస్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారేమో అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడట. అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించారు. ఇది జస్ట్ కొద్దిగా గుర్తుంచుకోండి. మీకు నేను ఆ మ్యాప్లో చూపిస్తాను జరిగిన ఆ సంఘటన. ఎందుకు ఇప్పుడే చూడొచ్చాము. ఇదిగో ఇది మ్యాప్. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఇది మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇది గోషేను, ఈజిప్టు, ఇదంతా ఇక్కడ నుంచి రామసెస్ నుంచి సక్కోత్ దాకా వచ్చారు. ఇక్కడి నుంచి వీళ్ళు ఇలా వెళితే, అలా పైకి వెళ్తే ఇది మనకి ఇక్కడ జెరూసలేము, హెబ్రోను, కానాను, ఇవన్నీ ఈ గిల్గాల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇది అసలు ఇస్రాయేల్. ఇది వీళ్ళు వెళ్ళాల్సింది ఏంటి? ఇలాగ వెళ్ళాలి. ఇలాగ ఇక్కడ ఒక్కసారి చూడండి మీరు. ఫిలిస్తీన్స్ అని ఇంగ్లీష్లో రాస్తుంది ఇక్కడ. ఫిలిస్తీయులు వీళ్ళని అడ్డుకొని వీళ్ళతోటి వెళ్ళనివ్వకుండా వీళ్ళని ఎక్కడ మళ్ళీ ఈ యుద్ధంలో ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి పారిపోయి మళ్ళీ ఈజిప్ట్కి వెళ్ళిపోతారేమో అని దేవుడు ఆలోచించి వీళ్ళని ఇలాగ వెళ్ళకుండా ఇలాగ పంపించాడు. ఇక్కడ సక్కోత్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చిన్న బ్లూగా కనిపిస్తుంది. ఇది అదేదో చిన్న ఇది గోదావరి కాలువలా కనిపిస్తుంది. కాకపోతే అదే మరి రెడ్ సీ. ఇదంతా రెడ్ సీ. ఈ సముద్రాన్ని దాటుకోవాలంటే మరి కష్టం కదా వాళ్ళకి. వెనక్కి వెళ్దాం. మీదుగా ఎర్ర సముద్రం వైపు ప్రయాణం చేయించారు. ఇశ్రాయేలు ప్రజలు తన గోత్రాల వారిగా ఐగుప్తు నుండి వచ్చారు. మోషే యోసేపు అస్థికలను వెంట తీసుకు వచ్చాడు. మనం మర్చిపోయాము అది యోసేపు గురించి. యోసేపు ప్రామిస్ చేయించుకున్నాడు, మీరు వెళ్తారు, దేవుడు మిమ్మల్ని డెఫినెట్గా మిమ్మల్ని తీసుకెళ్తాడు. వెళ్ళినప్పుడు నా ఎముకలు పట్టుకొని వెళ్ళండి, వెళ్ళి ఆ స్వాస్థ్యం దేశంలో ఆ ఎముకలు నన్ను పాతిపెట్టండి, నా ఎముకలను పాతిపెట్టండి అని యోసేపు ప్రమాణం చేయించుకుంటాడు అన్నదమ్ముల చేత. అది మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు ఆ టాపిక్ కూడా వచ్చింది. మోషే యోసేపు అస్థికలను వెంటకు తీసుకు వచ్చాడు. ఎందుకంటే యోసేపు, దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా అస్థికలను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని ఇశ్రాయేల్ ప్రజలతో ఖచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు. ఎప్పుడుదో మాట, ఇది 400 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు ఖచ్చితంగా మోషే అది జ్ఞాపకం చేసుకొని మరి మోషే అస్థికలను పట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతేంలో బస చేశారు. పగలు రాత్రి ప్రయాణంలో దేవుడు అయిన యెహోవా వారికి తోడుగా ఉన్నారు. పగటి వేళ స్తంభాకార మేఘంలో, రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచారు. ఇక్కడ మనకి ఈ 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయి. రాత్రి అంట అలాగ పెద్ద స్తంభంలాగా ఆ ఫైర్, ఆ మంట వీళ్ళకి ముందు సాగుతుంటే వీళ్ళందరికీ ఆ వెలుగు, అంటే చీకట్లో నడవడం కష్టం వాళ్ళకి. ఆ చీకట్లో వెలుగు పెట్టే దీపాలు లాంటి అప్పుడు ఆ రోజుల్లో ఉన్నాయో లేదు కానీ అంతమంది నడవాలంటే కష్టం. అందుకోసం ఎక్కడ ఈ జర్నీ ఆగకుండా రాత్రి అయిపోయింది అంటే 5, 6 అయ్యేటప్పటికి అందరూ ఇంకెక్కడికి వెళ్ళలేరు. దేవుడు అలా కాకుండా ఈ స్తంభం ఒక మంటలాగా తయారు చేసి వాళ్ళకి పంపిస్తుంటే వాళ్ళు ఈ స్తంభం వెనకాల వెళుతూ ఉంటే అది ఒక వెలుగులాగా వీళ్ళకి రాత్రి లేదు పగలేదు, సేపు కావాలంటే అంతసేపు వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. అలసిపోయినప్పుడు మట్టుకు వాళ్ళు పడుకోవచ్చు. ఈ చీకటి అయిపోయిందని
ఆ ప్రయాణం ఆపాల్సిన అవసరం లేదు. అలాగే పొద్దున్న ఈ మేఘంలాగా ఆయనకి వీళ్ళకి ముందు నడుస్తూ వెళుతుంది ఆ మేఘం కూడా. కింద బొమ్మలో ఆ మేఘం వస్తుంది. ఆ మేఘం ద్వారా వాళ్ళకి ఆ ఎండ దగ్గర నుంచి ఆ బాధ లేకుండా, ఎండ బాధ లేకుండా ఆ మేఘం వాళ్ళని కప్పి ప్రొటెక్ట్ చేస్తూ తీసుకెళ్తుంది. పగలు రాత్రి ప్రయాణాల్లో దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు. మళ్ళీ చెబుతున్నానండి. పగటి వేళ స్తంభాకార మేఘంలో, రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచారు. దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి స్తంభాన్ని, రాత్రి వేళ వెలిగించే అగ్ని స్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశారు. అది 13 అయిపోయింది. ఇప్పుడు 14వ అధ్యాయం 1. దేవుడైన యెహోవా మోషేతో ఇలా చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పీహహీరోతు ఎదుట, అంటే మిగ్దేలుకు సముద్రానికి మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఫరో తన ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు అనుకుంటాడు. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను, అతడు వాళ్ళని తరుగుతాడు. నేను ఫరో ద్వారా మిగిలిన అతని శ్వాన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఫిలిస్తీన్లు తెలుసుకుంటారు. ఇది ఇక్కడ మనకి పి హహీరోత్ ఇదండి. నేను 3 కనిపిస్తుంది చూడ. ఇక్కడ ఆగారు వాళ్ళు. ఇక్కడ ఆగినప్పుడు ఈ సముద్రం ఒడ్డునే ఉన్నారన్నమాట. ఈ సముద్రాన్ని దాటడానికి వాళ్ళు చూస్తున్నారు. ఈ లోపల ఫరో వచ్చాడు అనుకోండి, ఈ సముద్రానికి ఫరోకి మధ్యలో ఉండిపోతారు వీళ్ళు. కాకపోతే దేవుడే అన్నాడు, ఈ ఫరో వస్తాడు, మిమ్మల్ని తరుగుతాడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎలాగ రక్షిస్తానో అది ఇంకా ప్రపంచం అంతా ఇంక ఎప్పటికీ చెప్పుకుంటుంది అని, నా మహిమ అలాగ బయలుపడుతుందని ఆయన యెహోవా దేవుడు అన్నారు. అలాగే అన్నట్టు ఇశ్రాయేల్ ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండిపోయాయి. మనం చేసిందేమిటి? మన కోసం మా పనులు చేయకుండా వాళ్ళని ఎందుకు వెళ్ళనిచ్చాం అని చెప్పుకున్నారు. అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. అతడు తన ఐగుప్తులోని శ్రేష్టమైన 600 రథాలను, ప్రతి రథంలోనూ సైన్యాధిపతులను తీసుకుపోయాడు. యెహోవా ఐగుప్తు రాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువలన అతడు ఇశ్రాయేలు ప్రజలను తరిమాడు. ఇశ్రాయేలు ప్రజలు తన బలగంతో అంతటితో తరలి వెళ్తున్నారు. బయల్ఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు. ఐగుప్తులోనే ఉన్నాయండి ఈ గుర్రాలు. మిగతా వాళ్ళందరూ ఈ గాడిదలనే వాడతారు. ఎవరైనా గుర్రాలు కావాలనుకుంటే ఐగుప్తుకి వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ ఐగుప్తులోని ఈ గుర్రాలని సాగు చేసే మనుషులు ఉన్నారు అక్కడ. ఈ గుర్రాలని మరి తోలే రౌతులు కూడా ఐగుప్తులోనే దొరుకుతారు. కాబట్టి వీళ్ళకి గుర్రాల సైన్యం ఉండింది, ఆ బలం ఉంది వీళ్ళకి. సో ఈ గాడిల మీద వెళ్ళే వాళ్ళకంటే ఈ గుర్రాల మీద వాళ్ళు త్వరగా రీచ్ అవ్వచ్చు. వీళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు, ఈ సముద్రం ఒడ్డుని ఉండిపోయారు వీళ్ళు. అప్పుడు వీళ్ళు ఈ గుర్రాలతోటి తరవడం మొదలెట్టారు. సైన్యం ఇశ్రాయేల్ ప్రజలను తరుగుతూ వాళ్ళని సమీపించారు. ఫరో అతని సైన్యం తమను తరుగుతూ రావడం చూసిన ఇశ్రాయేల్ ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ ఒక మొరపెట్టారు, అమ్మో బాబోయ్, అమ్మో బాబోయ్. ఒక పక్క నుంచి సముద్రంలోకి వెళ్ళలేరు, ఇంకో పక్క నుంచి ఫరో వచ్చి తరుగుతున్నాడు. వాళ్ళు ఇంకా ఏమైపోయారో వాళ్ళకే అర్థం కాలేదన్నమాట. అప్పుడు వాళ్ళు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మాట చూడండి. వీళ్ళు ఈ ప్రయాణం అంతా ఈ చావు మాటే అంటారండి. మీరు మనం చదువుతూ ఉంటాం, మేము చచ్చిపోవాలా, మేము చచ్చిపోవాలా, మేము చచ్చిపోవాలా, మేము చచ్చిపోవాలి. ఇంతే, ఇదే మాట, మేము చచ్చిపోతాం
ఇంకెందుకు మమ్మల్ని వదిలే, మేము చచ్చిపోతాం, ఇంకెక్కడే మమ్మల్ని సమాధి చేసి టైప్లో ఇంకలాగా ఈ చావు మాట తప్పించి ఇంకా వాళ్ళకి మంచి మాటలు లేవు వాళ్ళకి. ఈ ఎడాల్లో మేము చచ్చిపోవడానికి అక్కడే సర్దుం కదా, మేము చచ్చేదేదో వాళ్ళు కొడుతున్న బాధలు ఏదో ఉండి తిండి కిండి ఉండేది మాకు అక్కడ. ఇక్కడికి వచ్చి వీళ్ళ చేతుల్లో ఇక్కడ ఎడాల్లో చావడానిక మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చు. ఏంటి నీ ప్లాను, నీ నీ స్కీమ్ ఏంటి, నీ ప్రణాళిక ఏంటి అన్నట్టు అనమాట. నీకు ప్లాన్ బి ఉందా, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉందా టైప్లో. మేము ఐగుప్తీయులకు బానిసలంగా ఉంటాము, మా జోలికి రావద్దని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే కదా. మేము ఈ ఎడాల్లో చనిపోవడం అంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది అని నిష్ఠూరంగా మాట్లాడారు. ఈ జనాల్లో ఇద్దరు మెయిన్ మనుషులు ఉంటారండి. వాళ్ళ పేర్లు నేను రేపు మళ్ళీ కలుసుకున్నప్పుడు మనం చెప్తాను వాళ్ళ పేర్లు ఏంటో. వాళ్ళు ఎక్కువ ఇది తీసుకొస్తున్నారని ఒక కామెంటరీ ఉంది, ఒక కామెంట్ ఉంది. ఇది ఈ బైబిల్ కామెంటేటర్స్లో ఒకళ్ళు కామెంటరీ, వాళ్ళ పేర్లు ఈ దీంట్లో కూడా ఉన్నాయిలేండి, బైబిల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ ఈ ఈ తిరుగుబాటు తెచ్చేవాళ్ళని. అసలు వాళ్ళ సంగతి ఏంటంటేనంటే వాళ్ళు ఈ ఇస్రాయేలీలైన ఫరోతోటి ఉన్నవాళ్ళని, ఫరోకి ఈ గూఢాచారి తత్వం చేసేవాళ్ళని, ఈ ఇస్రాయేలీలకి ఎగెయిన్స్ట్గా వాళ్ళు కూడా ఈ ఫరోతో తరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇస్రాయేలీని తరవడానికి వచ్చారని. ఇదంతా బైబిల్లో లేదు, అంటే ఈ తర్వాత ఈ హిస్టరీలో తీసింది. మనం నమ్మచ్చు నమ్మకపోవచ్చు, మన బైబిల్లో లేదు నమ్మాల్సిన అవసరం లేదనుకోండి. కాకపోతే ఉంది, ఈ కామెంటరీ ఉంది అని చెప్తున్నాను. వీళ్ళు ఇస్రాయేల్ని తరుగుకుంటూ వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే ఈ సన్నివేశం వచ్చిందో వాళ్ళు ఇస్రాయేల్తో ఉండిపోయారని, వాళ్ళే ఎక్కువ ఈ తిరుగుబాటు ఎక్కువ చేస్తున్నారని అదొక అపోహ ఉండింది. అందుకోసం మోషే భయపడకండి, ఈరోజు యెహోవా మీకు కలిగించే రక్షణను ఆయన నిలబడి చూడండి, జస్ట్ వాచ్ దాని అర్థం అక్కడ. మీరు అలా నిలబడి చూడండి, నేను చేస్తాను. మీరు ఈ రోజును చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు. మీరు ఊరికే నిలబడి ఉండండి, మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడని ప్రజలతో చెప్పాడు. అంత మనకు అంత దేవుడు ఉన్నప్పుడు ఎందుకంటే మనకు భయం, జస్ట్ ఉండండి అంతే, వాచ్. ఇది ఈ ఈ మహమ్మారి, కరోనా వ్యాధి మహమ్మారి దేవునికి చిన్న చిటికెడు ఇదండి. మనం జస్ట్ చూడడం అంతే, అది వచ్చింది అది దాని అంతటదే పోతుంది. కాకపోతే దేవునిలో మనం ఆ విశ్వాసం ఉంచుకొని మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం నించొని చూస్తే దేవుడే దాన్ని యుద్ధం చేసి దాన్ని వెలగొడతాడు. ఇలాగప్పుడు మీరు చూడండి దేవుడు ఏం చేస్తాడో అని అన్నారు. అందుకు మోషే భయపడకండి. యెహోవా మోషేతో, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు, ముందుకు కొనసాగండి అని ప్రజలతో చెప్పు. ఎందుకు ఎల్లు, నాకు చెప్పాల్సిన అవసరం కూడా నేను ఉన్నాను కదా, ఎల్లు, నాకు ఇంకా నించొని మొరపెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలు తీసుకొని వెళ్ళు, ముందుకెళ్ళు అంటే. ముందుకెళ్ళు అంటే సముద్రం ఉంది అక్కడ, అంటే సముద్రంలోకి వెళ్ళిపోవనా, ముందుకెళ్ళు అంటే ఆయన చెప్పింది. అప్పుడు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి జాపి దాన్ని 2 పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. ఏదంతా కర్రతోటే కొట్టడం అండి. ఎన్ని సృష్టిని అంతటిని ముందు అక్కడ నైల్నంతటి కొట్టాడు. అంటే ఈ సృష్టి నాకు లోబడి ఉంటుంది అని దేవుడు చెప్పడం అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ కర్రతోటి కొట్టడం అంటే ఇది నాకు లోబడి ఉంటుంది. ఈ సృష్టి మీకు దేవుళ్ళు కాదు, నేను సృష్టించిన ఒక పదార్థం ఇది. నేను ఏం చెప్తే అది చేసే పదార్థం. నేను కర్రెట్టు కొడితే నాకు లోబడి మొక్కే ఒక పదార్థం ఇది. దీన్ని మీరు దేవుళ్ళకి పూజించొద్దు అని దేవుడు చెప్పడానికి అన్నమాట. సముద్ర దేవుడు, సూర్యదేవుడిని ఆపేశాడు అక్కడ 3 రోజులు ఆ తెగులతోటి. ఇలాగా ఈ దేవుళ్ళు
అని మీ సృష్టిని దేవుళ్ళు అని మీరు అనుకోవద్దు. ఈ సృష్టి నాకు లోబడి ఉండే ఒక పదార్థం, ఒక క్రియేషన్ మట్టుకే అన్నట్టు దేవుడు చెప్తూ కర్రతోటి నీ కర్ర ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని 2 పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను, వాళ్ళు మీ వెంబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకుంటాను. ఇది ఎప్పటికీ చెప్పుకున్నారు. ఇది ఇంకో సంగతి కూడా నేను చెప్తానండి, తర్వాత చదవనండి. నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. ఈవేళ నిన్న మొన్న జరిగిన రోజుల్లో జరిగిన సంఘటనలు ఏంటంటే, రాన్ వైట్ అని ఒక ఆయన బయలుదేరాడు. ఇవన్నీ ఏంటి అని ఉన్నాయా, దీనికి నిజంగా జరిగినాయా అని బయలుదేరి ఆయన కనుక్కున్నది ఏంటంటే, ఒకటి నేను బొమ్మ చూపించాను కదా, ఏది నోవా ఆర్క్ ఎక్కడ ఉందో అది రియల్ బొమ్మ, రియల్ పిక్చర్ ఇప్పుడు తీసింది. ఈ సముద్రంలో ఈ రథాల చక్రాలు ఇవన్నీ దొరికినాయట. సముద్రంలో రథాల చక్రాలు దొరుకుతాయండి? చెప్పండి, ఎటువంటి పాసిబిలిటీ ఉంది రథాల చక్రాలు సముద్రంలో దొరకడం అంటే? ఒకే ఒక కారణం, సముద్రం వచ్చి రథాల చక్రాలని మూసేసింది కాబట్టి రథాల చక్రాలు అందులో ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఎలాగ పాసిబిలిటీ? ఇది మనకు జరిగిందని చెప్తున్నారు ఇక్కడ, బైబిల్లో రాసింది అక్కడ. అదొకటి. ఇంకోటి, ఆ ఇసుక అంతా ఏదో కాల్చినట్టు, ఎవరో అగ్గితోటి కాల్చినట్టు ఆ ఇసుక అంతా ఉంటుందట ఒక భాగం వరకు. మిగతాదంతా మళ్ళీ ఇసుక మామూలుగానే ఉంటుందట. ఒక్క భాగం మటుకు అదేదో అగ్గితోటి కాల్చినట్టు. ఈ పిల్లర్ ఆఫ్ అగ్ని ఈ స్తంభం వచ్చి ముందుకెళ్ళిందని మరి అందులో రాస్తుంది కదా. ఇవన్నీ మరి ఎవిడెన్స్లు అండి, ఒకదాని తర్వాత ఒకటి ఎవిడెన్స్లు. ఈ సైంటిఫిక్గా నిరూపిస్తున్నారు, చూపిస్తున్నారు, ఇంటర్నెట్లో పెడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ ముస్లిమ్స్ ఆ ఏరియాలో వెళ్ళకుండా ఆపేస్తున్నారు. వీళ్ళు వెళ్ళకూడదు, రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటున్నారు. అది ఎందుకు? భయం. నిజం అంటే భయం. ఆ నిజాన్ని బయటకు రానికుండా వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు. నిజం తెలియకుండా చేస్తున్నారు కాదు ఇది. ఏది ఎక్కడైనా చూస్తే క్రిస్టియానిటీకి ఎవరైనా వ్యతిరేకం చేస్తున్నారంటే, క్రిస్టియానిటీ నిజం అని భయపడి అది ఎక్కడ పెద్దదైపోతుందో అని భయపడి ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇది అబద్ధాలు, ఎందుకు వీళ్ళు మిగతాలు మోసం చేస్తున్నారు కాబట్టి మేము ఆపుతున్నాను ఒక్కళ్ళు అనలేకపోతున్నారు. వాళ్ళ నిజాల్ని ఆపితేనే కానీ ఈ క్రిస్టియానిటీని ఆపలేరు. చదువుకుందాం, ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. అప్పటి వరకు అంటే ఐగుప్తీయులు తెలుసుకుంటారు. అంటే ఇది ఐగుప్తీయులే కాదు, ప్రపంచం అంతా తెలుసుకుంది ఇది, యెహోవా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశారని. అప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. అది ఐగుప్తు సేనలకు ఇశ్రాయేలు ప్రజల సమూహానికి మధ్య నిలిచింది. ఆ మేఘం రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేల్ ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. మోషే సముద్రపు పై తన చేయి చాపాడు. యెహోవా రాత్రి అంత బలమైన తూర్పు గాలి వీచేలా చేసి సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన ఎడం పక్కన గోడల్లా నిలిచి నిలబడ్డాయి. చూడండి, ఇది ఆరిన నేల, ఇది సముద్రం పాయలైపోయింది. ఈ ప్రజల మధ్యలో సముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలాగా దేవుడు చేశారు. ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. తెల్లవారుతుండగా దేవుడైన యెహోవా అగ్నిస్తంభం నుండి మేఘస్తంభం నుండి ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్లను
కలవరానికి గురి చేశారు. ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తు వాళ్ళు, రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం, యెహోవారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పుకున్నారు. వీళ్ళు కూడా ఒకరోజు అది గుర్తిస్తారు. చాలా బలమైన దేవుడు మన మన పక్షంలో ఉన్నాడండి. ఏం భయపడదు, వారు దేనికి భయపడదు. చాలా బలమైన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుడైన యెహోవా మోషేతో, ఐగుప్తు సైన్యం మీదకి, వాళ్ళ రథాల రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు అని చెప్పాడు. మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సముద్రం అయ్యేటప్పటికి సముద్రం విడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశారు. నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను రౌతులను వారి వెనక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్ని ముంచివేసాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకుపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరణ్యాలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి పక్కన ఎడం పక్కల గోడల్లా నిలబడ్డాయి. ఆ రోజున దేవుడైన యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించారు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్లను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ళ పట్ల చేసిన గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీద, ఆయన సేవకుడు మోషే మీద నమ్మకం ఉంచారు. 15. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. అప్పుడు వాళ్ళు పాట పాడారట, ఒక కీర్తన పాడారు. మొట్టమొదటి కీర్తన మరి ఇదే ఉంటుంది మనకి, ఆ మోషే కీర్తన. ఇది మరి దావీదు రాజు రాసిన కీర్తన కాదు, ఇది మోషే రాసిన కీర్తన. మొట్టమొదటి కీర్తన ఇది పాడారు ఆయన. యెహోవాను గూర్చి గానం చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో త్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కమ్మెను, వారి రాత్రి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగగొట్టును. నా మీదకు లేచి వారిని నీ మహిమ తిశయము వలన అణిచివేయుదు. నీ కోపాగ్నిని రగుల చేయుదు, అది వారిని చెత్తవలే దహించును. మీకు ఎవరైనా ఈ చెత్త వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఎదుర్కోవడానికి ట్రై చేస్తుంటే ఈ పాట పాడుకోండి అంతే. నా మీదకి లేచు వారికి నీ మహిమాతిశయము వలన అణిచివేయదు. నీ కోపాగ్ని రగుల చేయదు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధములు సముద్రము మధ్య గడ్డగట్టెను. తన మీదను కలిసి కొనియదను, దోపుడు సొమ్ము పంచుకొని ఎదను. వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను. నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకొనెను. నీవు నీ కాలి విసరజేసితివి, సముద్రం వారిని కమ్మెను. వారి మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడవడు. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడవడు. నీ దక్షిణ హస్తమును జాపితివి, భూమిని వారిని మింగివేశను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి.
నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయు నివాసులకు వేదన కలుగును. ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కానాను నివాసులందరూ దిగులొంది కరిగిపోయిదురు, భయము అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా. నీ స్వాస్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకునిన చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. మళ్ళీ చెప్పాలనుందండి. యెహోవా నిరంతరమును ఏలువాడు. తిరుగులేదండి మన దేవుడికి. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకు సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిరి. ఒక పక్క నుంచి వీళ్ళేమో మునిగిపోతుంటే ఒక పక్క నుంచి ఆరిన నేల మీద నడిచారు. అదండి మన దేవుడు ఘనత, అదండి మన దేవుడు ఘనత. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యంతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. యెహోవాను గానం చేడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసాను. ఒక పక్క నుంచి వీళ్ళు మోషే వెళ్తుంటే మోషే గారి అక్క మిర్యాం, బహుశా ఈ మిర్యామే మోషేని నదిలో వెళ్తుంటే ఈ పరిగెట్టుకెళ్ళి రాజకుమారికి చెప్పింది. చూడండి, మర్చిపోయాం ఆ స్టోరీ. మోషే పుట్టినప్పుడు స్టోరీ. ఆవిడ ఈ మిరియామే ఆవిడ అహరోనేమో ఒక అన్న, ఈ మిరియామో ఒక అక్క. ఆవిడ ప్రవక్తి అని రాస్తుంది ఇక్కడ. మరి మొట్టమొదటిసారిగా మనం ఆడ ప్రవక్తి గురించి చూస్తున్నది ఈ మిరియాము గురించే. మరి ఎవరైనా క్విజ్లో మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఎవరు మొట్టమొదటి ఆడ ప్రవక్తి అంటే మిరియామని చేతిలో చెప్పేసేయండి. ఇది అది. ఇప్పుడు ఆ పాట అయింది. ఇప్పుడు మిగతా జర్నీ ఎలాగుందో చూద్దాం. దాటేశారు, సముద్రం అవతలకి వెళ్ళిపోయారు. మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. ఇది షూరు ప్రాంతం. ఇదంతా ఎడారి ప్రాంతం. విల్డర్నెస్ ఆఫ్ షూర్ అని ఉంది చూడండి. ఇదంతా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి తాగడానికి నీళ్లు దొరకలేదు. తర్వాత మారాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇక్కడే వాళ్ళకి దాహం మొదలైంది. అక్కడ నుంచి మరి నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. ఈ మారాకు వచ్చారు. ఇక్కడ మారాలో ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి కనుక నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అని పేరు వచ్చింది. ప్రజలు మోషే మీద సనుగుతూ మేమేమి తాగాలి అన్నారు. మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించారు. దాన్ని ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు తీయగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించారు. మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరిచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్లకు కలిగించిన ఎలాంటి జబ్బు మీకు రానియను. యెహోవా అనే నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఆయన చెప్పారు, మీరు నా ఆజ్ఞలు. ఇక్కడ మొదలండి. ఇక్కడ నుంచి దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు. ఆ ఆజ్ఞలు పాటించాలని వాళ్ళ చేత ఒప్పందం చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒప్పందం చేస్తూ మేము చేస్తాం, మేము నీ ఆజ్ఞలు పాటిస్తామని చెప్పుతూ ఆఖరికి వచ్చేటప్పటికి అక్కడ దాకా సొలొమోను దాకా బాగానే ఉంటుంది. సొలొమోన్ తర్వాతే మరి ఇక్కడ 2 రాజులు బయలుదేరుతారు. వాళ్ళు మొత్తం చీల్చేసి
పైనున్న నార్త్ సైడ్ ఉన్న రాజులంతా ఇంకా పాపులు అయిపోతారు. ఇంకా ఆహాబ్ దగ్గర నుంచి అందరు పాపులు అయిపోతారు. ఈ దావీదు వంశంలో, యూదా వంశంలో కొంత మట్టుకు రాజులు కొంతకాలం మంచిగా ఉంటారు, తర్వాత వాళ్ళు కూడా పడిపోతారు. మరి సస్పెన్స్ ఎందుకు, ముందు చెప్పేయాలి. కాకపోతే ఇక్కడ ఈ దేవుడు ఈ వాగ్దానం తీసుకొని వాళ్ళ చేత మీరు నాకు విధేయత కనపరచాలని చెప్తే వాళ్ళు సరే అన్నారు. శాసనాన్ని విధించాడు. మీరు మీ దేవుడైన యెహోవా మాటలు విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరిచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకి కలిగించిన ఎలాంటి జబ్బు మీకు రానియను. యెహోవా అనే నేను మిమ్మల్ని బాగు చేసేవాడిని. తర్వాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఏలీము, ఇక్కడ మారా నుంచి ఏలీము చేరుకున్నారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. నీళ్లు ఉన్న ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు. ఇది వాటి మరి వాక్య భాగం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దేవుడు శక్తివంతుడండి, చాలా శక్తివంతుడు. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం. ఆయన మీద విశ్వాసం ఉంచి మీరు అడిగితే ఏంటి, సముద్రాన్ని చీల్చడం అంటే మరి అది ఎక్కడైనా కని విని జరగగలిగే కార్యక్రమం. దాన్నే విభజించి సముద్రాన్ని విభజించి అందులో మధ్యలోంచి నడిచి వెళ్ళేలాగా మనల్ని చేశారంటే మన జీవితము ఆ సముద్రపు కంటే మన జీవితంలో మనకు వచ్చే కష్ట నష్టాలు, డిజాస్టర్స్ ఆ సముద్రం అంత పెద్దవి కాదండి. అంత సముద్రాన్నే చీల్చిన దేవుడు ఇంత చిన్న చిన్న విషయాలు దేనికి భయపడకండి. జబ్బులు వస్తాయి పోతాయి, దేవుడు ఎందు నమ్మకం ఉంచుకోండి, అంతే. దేవుడు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇక సెలవు. మరి మీ పనులకి మీరు బయలుదేరి వెళ్ళాలి. జాగ్రత్త. ఆ ట్రాఫిక్లో మరి జాగ్రత్తగా వెళ్ళండి. మాస్కులు వేసుకోండి ఖచ్చితంగా. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే తీసుకోండి. మరి దేవుడికి ప్రార్థించి కదలండి. దావీదు రాజు అన్నాడు, నేను పొద్దున్నే ప్రార్థన చేశాను, నువ్వు నా ప్రార్థన విని ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటంటే పొద్దున్నే ప్రార్థన చేస్తే అప్పుడే దేవుడు ఎలా వినేస్తాడండి? ఆ రోజు ఇంకా అవ్వలేదు కదా, పొద్దున్నే స్టార్ట్ అయింది అక్కడ. ఆ రోజు అవ్వాలి కదా. అంటే ఆ రోజులో జరిగేవన్నీ నువ్వు ఆల్రెడీ నాకు ఇచ్చేసావని నమ్మకం లాంటి ప్రార్థన అనమాట. నేను ఉదయాన్నే నీకు ప్రార్థన చేశాను, నువ్వు నా ప్రార్థన ఆలకించితివి అంటే ఆయన పొద్దున్న చేసి సాయంత్రం ఆ దేవా నువ్వు ఆలోచించావు అనట్లేదు, ఆ పొద్దున్నే అంటున్నాడు. అంటే ఆ రోజులో ఏం జరుగుతాయో ఇవన్నీ ముందే నాకు అనుకూలంగా జరిగిపోతాయి, ఎందుకంటే నువ్వు అప్పుడే నా ప్రార్థన వినేసి ఆ రోజులో జరగవలసినవి కూడా ఇచ్చేసావు అన్నట్టు అన్నాడు. అలాగా పొద్దున్నే ప్రార్థన చేసుకోండి. మీరు చేసుకొని నువ్వు నా మాట ఆలకించావు, నా ప్రార్థన విన్నాను అన్న కాన్ఫిడెన్స్ తోటి, ఆ ఫెయిత్ తోటి వెళ్ళండి. మరి ఇక ఆ సెలవు ఎక్కువ సమయం తెచ్చుకోలేదు. మరి మీ బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసుకోవాలి కదా. బహుశా ఎవరో ఇంట్లో మంచి మసాలా దోశ ఎవరో తింటూ ఉంటారు. మరి ఇక సెలవు, ఉంటాను.